తూర్పు చైనాలో ఒక నూలు వ్యాపారి ఉండేవాడు. ఆయన వద్ద 1,00,000 ధనం ఉండేది. ఆయన వయసు 60. భార్య పోయింది. బిడ్డలు లేరు. నా వద్ద 1,00,000 ఉండి ఏం లాభం? అనుభవించటానికి పిల్లా పీచూ లేరాయే అని అస్తమానం అంటూండేవాడు. ఆయనకు మళ్లీ పెళ్లాడాలని ఉన్నదని గుర్తించి 2 పెళ్లిళ్ల పేరక్కలు మంచి సంబంధం తెస్తామని ఆయనకు ఆశ పెట్టారు. పిల్ల అందంగా ఉండాలని, గొప్ప ఇంటి మర్యాదలు తెలిసినదై ఉండాలని ముసలాడు పట్టుపట్టాడు. పెళ్లిళ్ల పేరక్కలు ముసలాడికి ఒక చక్కని చుక్కను చూశారు. ఆమె మంత్రిగారి ఇంటి నౌకరు. చిన్నతనం నుంచి ప్రతిష్ఠ గల చోట మసిలి మాన మర్యాదలన్నీ బాగా తెలిసిన మనిషి. చాలా అందగత్తె. ఆమెతో పెళ్లిళ్ల పేరక్కలు, నీ కాబోయే భర్త లక్షాధికారి, 40 ఏళ్లవాడు. స్వభావం కూడా మంచిది అని చెప్పారు. పెళ్లి అయి కాపరానికి వచ్చాకనే ఆ పిల్ల తన భర్తను చూసి ఆయన ముసలివాడని తెలుసుకుని విచారపడింది. కాని చేసేదేమీ లేక ఊరుకున్నది. ఒకనాడు ముసలాడు వ్యాపారం మీద పొరుగురు వెళ్ళాడు. ఆ సాయంకాలం దాసిది తన యజమానురాలితో, అమ్మా, మనం అలా బయటికి వెళ్ళి వద్దామా? ఎక్కడికీ కదలకుండా ఇంట్లో కూచుంటే ఏం పొద్దుపోతుంది అన్నది. ముసలాడి భార్య సరేనని మంచి దుస్తులు వేసుకుని తన దాసీదానితో ఇంటి బయటికి అడుగుపెట్టింది. ఇంటికి పక్కనే ముసలాడి దుకాణం ఉన్నది. అందులో నూలు, కుంకుమ ఉంటాయి. ఆ దుకాణంలో 2 గుమాస్తాలుంటారు. వారిలో ఒకడు 50 ఏళ్ల వయసువాడు, రెండోవాడు చిన్నవాడు, బ్రహ్మచారి. 2 గుమాస్తాలు తమ యజమాను రాలిని చూడగానే లేచి నిలబడి నమ్రతగా తలలు వంచారు. ఆమె వారిద్దరినీ నవ్వుతూ పలకరించి, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మీకు అన్నీ సుఖంగా జరిగిపోతున్నాయా అని అడిగింది. 2 కూడా తమ కేలోటూ లేదని జవాబు చెప్పారు. ఆమె మళ్లీ ఇంట్లోకి వెళ్లి కొంత డబ్బు తెచ్చి పెద్ద గుమాస్తా చేతిలోనూ, చిన్న గుమాస్తా చేతిలోనూ పెట్టింది. తర్వాత ఆమె కాసేపు వీధిలో నిలబడి ఇంట్లోకి పోయింది. యజమానురాలు 2 గుమాస్తాలకు బహుమానాలివ్వటంలో కొంత పక్షపాతం చూపింది. ఆమె పెద్ద గుమాస్తాకు 10 వెండి నాణాలిచ్చి, చిన్నవాడికి 10 బంగారు నాణాలిచ్చింది. ఈ తేడాను వారు గ్రహించలేదు. చిన్న గుమాస్తా చాంగ్ మాత్రం తనకు ముట్టిన బహుమతికి చాలా ఆనందించాడు. నూలు దుకాణానికి రాత్రల్లా కాపలా ఉండాలి. ఒక రాత్రి పెద్ద గుమాస్తా దుకాణంలో పడుకుంటే రెండవ రాత్రి చిన్న గుమాస్తా పడుకునేవాడు. చిన్న గుమాస్తా చాంగ్ దుకాణానికి కాపలా పడుకున్న రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడయింది. చాంగ్, ఎవరు వారు అని కేకపెడితే యజమానురాలి దాసి, తలుపు తీయి అన్నది. చాంగ్ తలుపు తీసి, ఈ వేళప్పుడు నీకేం పని? అన్నాడు. నేను నా పనిమీద రాలేదు. అమ్మగారు పంపారు అన్నది దాసి. నాకిచ్చిన 10 బంగారు కాసులు తిరిగి పట్టుకురమ్మన్నారా ఏమిటా అని చాంగ్ అడిగాడు. అదేం లేదులే. నీకు మరికొన్ని బహుమానాలు అంటూ దాసిది తన వీపునుంచి ఒక మూట దింపింది. ఆ మూటలో కొన్ని కొత్త బట్టలున్నాయి. ఇవి నీకు, మీ అమ్మకును అన్నట్టు అసలు వస్తువు మరిచాను అని ఆమె ఒక వెండి ముద్ద, 1.5 వీస బరువుగలది తన చేతి కొమ్ములో నుంచి తీసి చాంగ్కు ఇచ్చి వెళ్ళిపోయింది. ఈ బహుమతులు చూసి చాంగ్ నిర్ఘాంతపోయాడు. అతనికి ఆ రాత్రి మరి నిద్రపట్టలేదు. తెల్లవారగానే అతను దుకాణం తెరిచి పెద్ద గుమాస్తా రాగానే దుకాణం ఆయనకు వప్పగించి ఇంటికి వెళ్ళాడు. అతను తెచ్చిన బట్టలు, వెండిముద్ద చూసి చాంగ్ తల్లి, ఎక్కడివిరా ఇవన్నీ అని అడిగింది. చాంగ్ జరిగిన సంగతి అంతా చెప్పాడు. మీ యజమానురాలి ఉద్దేశమేమిటి? ఎందుకిలా నీకు బంగారమూ, వెండి, బట్టలూ ఇస్తుంది? మీ నాయన పోయాక నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, బాబూ. నువ్వు మాత్రం ఇక ఆ ఇంటికి వెళ్ళకు, నీ పుణ్యం ఉంటుంది అన్నది. చాంగ్ తల్లి చెప్పినదానికి ఏనాడూ విరుద్ధంగా చేసి ఎరగడు. అతను పనిలోకి వెళ్లటం మానేశాడు. తన చిన్నగుమాస్తా పనిలోకి రాకపోవటం చూసి యజమాని మనిషిని పంపాడు. మావాడికి శైత్యభారం చేసి సుస్తీగా ఉంది. కొంచెం నింప దిగా ఉంటే వస్తాడు అని చాంగ్ తల్లి ఆ మనిషితో చెప్పింది. మరికొన్ని రోజులయాక పెద్దగుమాస్తా వచ్చి, మీవాడు ఎప్పుడు పనిలోకి వస్తాడేమిటి? పనంతా ఒక్కణ్ణి చూడలేక సతమతమైపోతున్నాను అన్నాడు. ఆయనతో చాంగ్ తల్లి, మావాడికి బబ్బు జాస్తి అయింది అన్నది. మరి 4-5 సార్లు యజమాని మను ఘలువచ్చి చాంగ్ పనిలోకి రావటం గురించి అడిగారు. ప్రతిసారీ చాంగ్ తల్లి, మావాడికి జబ్బుగా ఉంది అని సమాధానం చెప్పింది. తర్వాత మనుషులు రావటం మానేశారు. ఇంకొక మనిషిని పెట్టుకుని ఉంటారని ఆవిడ అనుకున్నది. 1 నెల గడిచింది. చాంగ్ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది.
తన యజమానురాలిచ్చిన బట్టలుగాని వెండి ముద్దగాని అమ్మటానికి వాడు భయపడ్డాడు. అమ్మా, తింటూ కూచుంటే కొండలు కూడా తరిగిపోతాయని సామెతగదా. ఉద్యోగం లేకుండా ఇలా ఎంతకాలం గడుస్తుంది అని చాంగ్ తల్లితో అన్నాడు. నాయనా, నీ తండ్రి నూలు, కుంకుమ అమ్మి జీవించాడు. నువ్వు ఆ పనే చెయ్యి అంటూ నూలుతట్ట చూపింది తల్లి. త్వరలోనే దీపాల పండగ వచ్చింది. చాంగ్ తన తల్లితో, అమ్మా, దీపాలు చూడబోతాను. ఈ ఏడు రాజభవనం దగ్గర చాలా పెద్ద దీపాలు పెడతారట అన్నాడు. భద్రం నాయనా, మీ యజమాని ఇంటి మీదిగా వెళ్ళేవు. ఏదన్నా ప్రమాదం జరగవచ్చు. ఏమైనా ఒక్కడివి మాత్రం వెళ్ళకు అన్నది తల్లి. చాంగ్ తన మిత్రుడొకణ్ణి వెంటబెట్టుకుని దీపాలను చూడటానికి రాజభవనంకేసి వెళ్లాడు. సరిగా వాళ్లు అక్కడ చేరే సమయానికి జనం తొక్కుకుంటూ కోలాహలంగా ఉన్నారు. ఎందుకంటే రాజుగారు నౌకర్లు. అప్పుడే జనానికి దక్షిణలు, పానీయాలు ఇవ్వటం ప్రారంభమైంది. ఈ గుంపును తోసుకుని మనం ముందుకు పోలేం. మంత్రిగారి ఇంటి దగ్గర కూడా మంచి మంచి దీపాలు పెడతారు. అక్కడికి పోదాం అనుకుని వారు మంత్రిగారి ఇంటికేసి వెళ్లారు. కాని అక్కడ కూడా పెద్ద జాతరగానే ఉంది. పైగా ఆ గుంపులో చాంగ్ వెంట ఉన్న కుర్రవాడు కాస్త ఎటో కనపడకుండా పోయాడు. చాంగ్కు తన పాత యజమాని ఇల్లు గుర్తుకొచ్చింది. దీపాల పండగనాడు ముసల్లాడు రకరకాల టపాసులు కాలుస్తాడు. చూడటానికి సరదాగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో చాంగ్ తన పాత యజమాని ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ దీపాలు కూడా లేవు. ఇల్లు మూసి ఉన్నది. ఇంట్లో ఎవరూ లేరు. ద్వారానికి ఒక పత్రం అంటించి ఉన్నది. చాంగ్ దగ్గరికి వెళ్లి చదివితే ఆ ఇల్లు జప్తు అయిందని, ఇంటి యజమానిని ఖైదు చేశారని తెలిసింది. చాంగ్ మిగతా వివరాలు చదివే లోపుగా రక్షకభటుడొకడు వచ్చి, ఎవరు నువ్వు? ఎందుకీ ఇంటి దగ్గర తారట్లాడుతున్నావు అని గద్దించాడు. చాంగ్కు దడ పుట్టింది. వాడు ఖాళీ సత్తువ కొద్దీ పారిపోయాడు. వాడు ఒక వీధి వెంట నడుస్తుండగా ఎవరో మనిషి వెనకనుంచి కేకవేసి ఆగమని, నిన్నెవరో రమ్మంటున్నారు అన్నాడు. ఆ మనిషి ఒక పూటకూటి ఇంటి నౌకరని చాంగ్ గుర్తించాడు. తన మిత్రుడు అక్కడికి చేరాడు కాబోలు ఫలహారానికి పిలుస్తున్నాడనుకుని చాంగ్ ఆ నౌకరు వెంట వెళ్లాడు. తీరా వెళ్ళాక వాడికి తన పాత యజమానురాలు కనిపించింది. మీరా ఇక్కడ ఉన్నారేమిటి అని చాంగ్ ఆమెను అడిగాడు. నా భర్త పూటావెండి నాణాలు తయారు చేసినందుకు ఆయనను పట్టుకు పోయి ఆస్తి అంతా జప్తు చేశారు. నేను దిక్కులేనిదాన్ని అయాను. నన్ను మీ ఇంట్లో కొద్దికాలం ఉండనిస్తావా అని ఆమె చాంగ్తో అన్నది. అది సాధ్యమయ్యే పని కాదు. మా అమ్మ అలాంటివి ఏమాత్రమూ సహించదు. లేనిపోని అపవాదులు మాపైన వచ్చి పడతాయి అన్నాడు చాంగ్. ఒకసారి చేరనిస్తే వదలనని భయపడుతున్నావా చాంగ్? ఈ ముత్యాల హారం చూడు అంటూ ఆమె ఒక మేలి ముత్యాల తావడం తీసి చూపింది. అందులో 108 అపురూపమైన ముత్యాలున్నాయి. వాటిని చూసి చాంగ్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నన్ను మీ ఇంట ఉండనిచ్చావంటే నీకేమీ నష్టం ఉండదు. ఒక్కొక్క ముత్యమే అమ్మి ఆ డబ్బుతో మీరు, నేను కూడా కాలక్షేపం చేయవచ్చు. నా బరువు నీకేమీ ఉండదు అన్నది పాత యజమానురాలు. నీకు నిజంగా మా ఇంటికి రావాలని ఉంటే మా అమ్మ అంగీకరించాలి. ఆవిడను అడిగి వస్తాను అన్నాడు చాంగ్. ఆమె చాంగ్ వెంట అతని ఇంటిదాకా వెళ్లి బయట నిలబడింది. చాంగ్ లోపలికి వెళ్లి తన పాత యజమానురాలి విషాదగాథ తల్లితో చెప్పాడు. అలాగుట్రా నాయనా, పాపం ఆమె ఇప్పుడెక్కడుంది అన్నది తల్లి. బయటనే ఉన్నారు అన్నాడు చాంగ్. లోపలికి రమ్మను అన్నది తల్లి. పాత యజమానురాలు లోపలికి వచ్చి, నాకు తోడు నీడా ఎవరూ లేరు. అందుచేత మీ పాలబడ్డాను, నన్ను ఇక్కడ ఉండనివ్వండి అన్నది. కొద్ది రోజులపాటు అలాగే ఉండమ్మా. మరేం లేదుగాని మేము పేదవాళ్లం. ఈ ఇల్లు నీ బోటి వాళ్లకు తగినది కాదు. అదే మా భయం. మీ బంధువులెవరన్నా ఉంటే తర్వాత అక్కడికే వెళ్ళవచ్చు అన్నది చాంగ్ తల్లి. పాత యజమానురాలు తన ముత్యాల దండ పైకి తీసి, ఈ ముత్యాలు ఒకటొకటే అమ్మి మీరు నూలు వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. తర్వాత చాంగ్ నూలు వ్యాపారం సాగించాడు. అదివరకు అతని యజమాని వద్ద నూలు కొనేవారంతా ఇప్పుడు చాంగ్ వద్ద కొనటంచేత వ్యాపారం బాగా సాగింది. ఈ సమయంలో పాత యజమానురాలు అతన్ని ఆకర్షించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే చాంగ్ ఆమెను తన తల్లిలాగే చూశాడు. ఇంతలో వసంతోత్సవం వచ్చింది.
ఆనాడు చాంగ్ సంబరం చూసి ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి తలవని తలంపుగా పాత యజమాని కనిపించాడు. ఆయన వాలకమూ, దుస్తులు చూస్తే చాంగ్కు గుండె కరిగిపోయింది. బాబూ, మీకిలాటి దుస్థితి ఎలా సంభవించింది? అని చాంగ్ ముసలాడ్నే అడిగాడు. నేనసలు దాన్ని పెళ్లాడటం పెద్ద పొరపాటయింది. అది ఏం చేసిందో తెలుసా? మంత్రిగారింటినుంచి ఒక ముత్యాల హారం కాజేసింది. ఒకనాడు మంత్రిగారి మనుషులు వచ్చి ఇల్లంతా సోదా చేసి ముత్యాల హారం ఎక్కడని నన్ను అడిగారు. నాకు తెలియదన్నాను. వాళ్ళు నన్ను చాప చితకగొట్టి జైలులో వేశారు. అదృష్టవశాత్తు నా భార్య ఉరి పోసుకు చచ్చింది. అది దొంగ అని తేలిందిగాని ఆ ముత్యాలహారం మటుకు కనిపించలేదు అన్నాడు పాత యజమాని. చాంగ్కు ఈ మాటలు అయోమయంగా తోచాయి. ఆ ముత్యాల హారము, ఆ మనిషి తన ఇంట ఉండగా ఈయన ఆమె ఉరిపోసుకున్నదంటాడేమిటి? చాంగ్ తన పాత యజమానిని తన ఇంటికి వెంటబెట్టుకు వెళ్లి, దాసీదానితో చిన్నమ్మగారిని ఒకసారి బయటికి రమ్మను అన్నాడు. దాసిది లోపలికి వెళ్లివచ్చి కంగారుగా, ఇంతకు ముందు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతలో ఏమైపోయారోగాని చిన్నమ్మగారెక్కడా కనిపించటంలేదు, బాబూ అని చెప్పింది. తన పాత యజమాని చెప్పినది నిజమేనని, ఇంతకాలమూ తన ఇంట ఉన్నది దయ్యమేనని చాంగ్ రూఢి చేసుకున్నాడు. అతను తన వద్ద మిగిలిన ముత్యాలన్నీ తన పాత యజమానికివ్వటమేగాక, తాను లోగడ అమ్మిన 1-2 ముత్యాలు కూడా మళ్లీ కొని ఇచ్చాడు. ముసలాడు వాటిని తీసుకుపోయి మంత్రికి వప్పజెప్పాడు. జప్తు చేసిన ఆయన సొత్తంతా విడుదల అయింది. చాంగ్ చాలా నిజాయితీపరుడు, న్యాయ బుద్ధికలవాడు గనకనే అతను దయ్యం ఆకర్షణకు లోబడలేదు. తన యజమానికి ముత్యాలు తిరిగి ఇచ్చాడు. అతని మంచి బుద్ధిని గురించి ప్రజలు ఎంతోకాలం చెప్పుకున్నారు.